రైట్. సైదా గారు సార్ నమస్కారం. నమస్కారం పవన్ గారు. సార్ సిట్ నివేదికలో మీరు కూడా వినుంటారు, చూసుంటారు. ఎన్ని ఎన్ని చేశారు సార్ వీళ్ళంతా 10th చదివిన వాళ్ళతో, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళతో, తర్వాత ఎవరెవరితో వీళ్ళు అన్ని పేపర్లు దిద్దిచ్చారు, ఏం చేశారు, ఇంత కనిపించింది కదా. అయినా కానీ ఇంకా పత్రికలో ఇష్టానుసారంగా రాయడం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, ఇంత తేటతెల్లం అయిపోయింది విషయం అంతా. అయినా కానీ ఇంకా ఇట్లా చేయడం ఎట్లా చూస్తారు సార్? పవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా పవన్ గారు, మనం చూస్తా ఉన్నాం, ఈ సాక్షి అనేటువంటి పత్రిక వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ఆలోచనతోటి ఇష్టానుసారంగా మరి విషపూరితమైనటువంటి వార్తల్ని ప్రచురించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలుగా నిలవలసినటువంటి పత్రికలు ఈ విధంగా వ్యవహరించడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. అలాగే మరొక మాట మనం చెప్పాలంటే, హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి, సిట్ ఇచ్చినటువంటి నివేదికలను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం అనేది బాధ్యత గల పత్రికకు తగదు. అలాగే ఆ పార్టీ నాయకులకు కూడా తగదనేది కాంగ్రెస్ పార్టీ భావన, ఆలోచన. మనం చూస్తా ఉన్నాం, రేత్రింబగుళ్ళు కష్టపడి మరి కొన్ని లక్షల మంది ఎప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో మరి కోచింగ్ తీసుకుంటూ రేత్రింబగుళ్ళు మరి కష్టించి పడి చదువుకున్నటువంటి నిరుద్యోగులు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాల్గొంటూ ఉంటే, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియలకు ప్రభుత్వాధినేతలు పాల్పడతా ఉంటే దీంట్లో పారదర్శకత ఎక్కడుందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. మనం చూస్తూ ఉన్నాం, జన్జీ నీట్ పరీక్షల సందర్భంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా మరి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు వేలాదిగా పాల్గొని ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు మనం చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించి మనం చూసినట్లయితే 2018లో మరి నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 1,14,473 మంది నిరుద్యోగులు మరి యొక్క ఎగ్జామ్స్ కి మరి దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 20,000 మంది పైగా మరి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 59,200 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ కి మరి అప్లై చేసినటువంటి పరిస్థితి. మొత్తం పోస్టులన్నీ 167 పోస్టులు. 167 పోస్టుల కోసం 1,14,000 మంది అప్లై చేసినటువంటి నిరుద్యోగ భారతం ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థం పడతా ఉంది. మనం చూసినట్లయితే మెయిన్స్ కి క్వాలిఫైడ్ అయిన ఎంతమంది? 9,679 మంది. అలాగే మెయిన్స్ కి అపేర్ అయిన ఎంతమంది? 6,800 మంది. ఇది మనం సూక్ష్మంగా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నిర్వహణ సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ ఇది. అయితే హాయ్లాండ్లో అసలు వాల్యుయేషనే జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఆ రోజు అనేకమైనటువంటి కథనాలు వచ్చి చూసాం. హాయ్లాండ్ కేంద్రంగా అప్పుడున్నటువంటి ఏపీసీసీ కార్యదర్శి పిఎస్ఆర్ అనిల్ గారి నాయకత్వంలో ఆ రిసార్ట్లో, ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఈ యొక్క మూల్యాంకనం జరిగింది, డిజిటలైజేషన్ జరిగింది అనేటువంటి వార్తలు గుప్పుమన్నాయి ఆ రోజు. అయితే సిట్ కూడా దాన్ని ధృవీకరిస్తూ చెప్పడం జరిగింది. అసలు ఈ మరి అక్కడ సంబంధించినటువంటి ఈ యొక్క మూల్యాంకనానికి సంబంధించినటువంటి ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి. హాయ్లాండ్ అనేది ఒక రిసార్ట్, ప్రైవేట్ రిసార్ట్, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. ఆ యొక్క రిసార్ట్ లో మీరు ఎవరు అనుమతి ఇచ్చారు అసలు? మీరు లక్షలాది మంది నిరుద్యోగుల భవితాన్ని నిర్ణయించేటువంటి ఎంతో మంది లక్షలాది మంది నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు కష్టపడి రేయింబగుళ్ళు కష్టపడి కోచింగ్ తీసుకొని ఒక గజిటెడ్ అధికారిగా తమ జీవితాన్ని ప్రారంభించాలని కళ్ళగని ఎగ్జామ్స్ రాస్తే
మీరు తీసుకెళ్ళి అక్కడ మూల్యాంకనం చేయటం అంటే అర్థమైంది, ఎవరు మీకు అనుమతి ఇచ్చారు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇంకో సిట్ దర్యాప్తులో కూడా చాలా క్లియర్గా ఈ యొక్క హాయ్లాండ్లోనే ఈ యొక్క మూల్యాంకనం జరిగింది. అక్కడ ఏ వసతులు లేకపోయినా కానీ ఈ ఎలాంటి పోలీస్ ఎస్కార్ట్ లేకుండా ఏదో ఒక ప్రైవేట్ సంస్థలాగా అసలు ఆ రిసార్ట్లో 80 రోజుల పాటు ఆ యొక్క పేపర్ సంబంధించినటువంటి రికార్డ్స్ మొత్తం అక్కడే పెట్టారు. ఈ ఆన్సర్ షీట్స్ అన్ని కూడా మరి అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. తర్వాత 20 స్ట్రాంగ్ మందిని రూమ్ ఇప్పుడు ఎన్నికల నిబంధనలు ఎట్లుంటాయో స్ట్రాంగ్ రూమ్ ఎంత పకడ్బందీగా ఉండాలనో ఇక్కడ కూడా ఈ పేపర్లు పెట్టిన తర్వాత అట్లాగే ఉన్నా ఒకటేసారి తీసినామని చెప్పారు సార్. ఇంకొక 8 సార్లు తీశారంట. అది ఆ 7 సార్లు ఎందుకు తీసామని రాయలేదు. ఆ బుక్ లో రాయాలి కదా ఎందుకు ఓపెన్ చేసాం లాక్ అనేది. అదే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ పత్రికలు ఆ యొక్క మూల్యాంకనం సంబంధించినటువంటి విషయంలో కూడా నిష్ణాతులు అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రొఫెసర్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరిని నియమించకుండా కంప్యూటర్ ఆపరేటర్లు కూడా పరీక్ష పేపర్లు దిద్దారనేది అప్పుడు వచ్చినటువంటి ఇది. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా మరి ఆ యొక్క క్వశ్చన్స్ పేపర్స్ ని, ఆన్సర్ షీట్ ని, ఓఎంఆర్ షీట్స్ ని వాళ్ళు కరెక్షన్ చేసినట్టుగా, వాల్యుయేషన్ చేసినట్టుగా తెలుస్తాము. ఎందుకంటే సిట్ నివేదికల అంశం కూడా చేర్చారు. దాదాపు 1,14,00,000 రూపాయలు ఒక లాజిస్టిక్ కంపెనీకి మరి నిధులు కూడా మరి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తా ఉంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనాలు, తర్వాత ఈ పోలీస్ ఎస్కార్ట్ పెట్టినందుకు, ఈ ఆన్సర్ షీట్ ని సెక్యూరిటీ చేసినందుకు, ఈ ఇన్విజిలేటర్స్ కి మొత్తానికి కలిపి ఒక మరో 20 లక్షల రూపాయలు కూడా చెల్లించినట్లుగా సిట్ దర్యాప్తులో పూర్తిగా తేలిపోయింది. దొంగలెవరో అర్థమైపోయింది. కానీ ఈ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ పత్రిక కానివ్వండి, ఎందుకు వాస్తవాలు దాలుస్తుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే లేదో ఘనకార్యం సాధించినట్లుగా, మేము పారదర్శకంగా మరి పరీక్షలు నిర్వహించినట్టుగా చెప్పుకోవటం అనేది చాలా బాధ్యతారహిత్యం. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీ అవినీతి పోకడలు, మీ అక్రమాలు, మీ యొక్క లంచగొండితనం, మీ యొక్క రాక్షస రాజ్య పరిపాలన చూసిన తర్వాతనే ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. అయినా కింద పడ్డ మాదే పై చేయనట్టుగా మీరు ఇంకా మాట్లాడుతున్నారంటే మరి ప్రజలు మీరు ఏమనుకుంటున్నారు అనేటువంటి స్పృహ లేకుండా మీరు వ్యవహరించడం తగదని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని, అలాగే సాక్షి పత్రికని నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మరి దీని మీద పూర్తి స్థాయిలో ఈ రోజు రాసినటువంటి సాక్షి రాతల్ని కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకొని వాళ్ళ మీద కేసు కూడా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతున్నాం. పవన్ గారు. రైట్. దుర్గా కుమార్ గారు, అంటే ఇప్పుడు మొన్న జెన్సీ ఉద్యమం మనం చూసినాం కదా ఢిల్లీలో.